అయిపోయాయి క్రైస్తవుల జీవితాలు. మనకి ఎంతసేపు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంతసేపు ఉర్రూతలుగించే మాటలు కావాలి, చెవులకు దురద పెట్టిస్తూ ఉంటుంది కదా, దాన్ని గోకే మాటలు కావాలి. దేవుని వాక్యం వద్దు. దేవుని వాక్యం వింటే మన్నా కదా, అది బోర్ కొడుతుంది. మన్నా తింటే మరి అంత పౌష్టికంగా మనం ఉండకూడదు, అంత ఆరోగ్యంగా ఉంటే మనకు కష్టమైపోతుంది. మనం ఏం కావాలి? మనకు దోసకాయలు కావాలి, కీరకాయలు కావాలి. ఇది సమస్య. ప్రభువుకు ఒక స్టాండర్డ్, ఒక స్థాయి ఉంటే మనము ఇంకొక స్థాయి వైపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మనం ఎంతసేపు మన నజరియా లేకపోతే మనం చూసే పద్ధతి ఎంతసేపు భూమి మీదనే ఉంటుంది. ఇక్కడిక్కడే చిన్న చిన్న గింజల కోసం ఆరాటపడుతూ ఉంటాం, చిన్న చిన్న గింజల కోసం ఆరాటపడుతూ ఉంటాం. కానీ మన పిలుపును మర్చిపోతాం. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపును మర్చిపోతాం. ఆయన ఏం చేశాడో తెలుసా? దీనికి సొల్యూషన్ ఏం చేశాడో తెలుసా? ఆయన చూస్తారా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనము. ఇది కిబ్రోత్ హత్తావా అన్న అనుభవము, ఈ మారా అనుభవంతో కూడినటువంటి అనుభవం. ఏంటి కిబ్రోత్ హత్తావా అన్న అనుభవం అంటే, మనము ప్రాకులాడి నాకు మాంసం తినాలి అని అడుగుతాం అనుకో, ఆయన ఎంత మాంసం ఇస్తాడంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొస్తుంది, అంత ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే చంపదెబ్బలాగా ఉంటుంది. ప్రాకులాడి నాకు కావాలి అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదమే మనకు ఒక శాపంగా మారుతుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ సహోదరుడు సహోదరి జాగ్రత్త పడాలి.